ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధేన ప్రభో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. శ్రీ గురుదేవోభ్యాయ నమః. ప్రేక్షకులకు నమస్కారం. 2024 జూలై ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా మాస ఫలితములు ఏ విధముగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. ముందుగా అసలు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ముందు మనం తెలుసుకోవాలి. ఈ మాసంలో రవి 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజుడు జూలై 12వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధుడు ఈ జూలై 20వ తారీఖు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు. గురువు ఈ నెల మొత్తం కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జూలై 7వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని ఈ మాసం మొత్తం కూడా కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది. అలాగే రాహువు ఈ నెల మొత్తం కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే కేతువు ఈ మాసం మొత్తం కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు. ద్వాదశ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనము ఇప్పుడు పరిపూర్తిగా తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. ఈ జూలై మాసంలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఈ నెల అంతా కూడా బాగుంటుంది, శుభప్రదంగా ఉంటుంది, చాలా ఆనందదాయకంగా ఉంటారు. ఈ కన్యారాశి వారు ఈ మాసం మొత్తం కూడా గృహంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు, శుభకార్యాలు చేసుకుంటారు, కొన్ని శుభవార్తలు వింటారు, శుభకార్యాల కోసం కూడా కొంత ఖర్చు కూడా పెడతారు. అలాగే ఎలక్ట్రికల్ వస్తువులు కొంత మంచి విలువైనటువంటి వస్తువులు కూడా కొనేటువంటి యోగం ఉంది. అలాగే వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా మంచి సమయానికి వీసాలు ఉంటాయి, విదేశాలకు వెళతారు. ఆర్థికపరమైనటువంటి సహాయం కూడా మీకు సమయానికి అందుతుంది. విద్యార్థులు ధైర్యవంతంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి, మీరు ఏదైనా సాధించగలుగుతారు ఈ మాసంలో. ఉద్యోగ ప్రయత్నం చేసే నిరుద్యోగులు కూడా మంచి సాఫ్ట్వేర్ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఈ మాసంలో. మీ యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తారు ప్రజలు. అలాగే మీరు క్రమశిక్షణతోటి నడుచుకోవడం కూడా జరుగుతుంది. మీకు వచ్చేటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపడుతుంది, అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. రావాల్సిన డబ్బులు ఇచ్చినవన్నీ కూడా సమయానికి అందుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండి వ్యసనపరులకు కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఏ పని చేసినా గోల్ కొట్టాలనేటువంటి తపన మీరు ఉంటుంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు పెట్టగలుగుతారు. కొత్త భాగస్వాములతోటి మీరు ప్రయాణం చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కష్టపడతారు, సమాజంలో కొంత సేవ చేస్తారు, మంచి గుర్తింపును కూడా పొందగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులు కూడా కొంత మార్పులు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కన్యారాశి వారికి ఈ మాసం నిరుద్యోగంతో ఉన్నవారు విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ అలిసిపోయిన వారికి కూడా ఈ మాసంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మీరు వాటినన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగగలుగుతారు. శత్రువుల ఇబ్బందులు కలుగుతాయి, శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. మహిళలు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంక్రిమెంట్స్ కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీడియా పరంగా కూడా చాలా బాగుంటారు. సినిమా టీవీ రంగం చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి ఆర్టిస్టులందరికీ కూడా
ఈ మాసం చాలా బాగుంది. మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి పాత బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి. ఈ మాసంలో మీకు కొత్త కొత్త అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ కన్యా రాశి వారికి చిత్ర పరిశ్రమలో. అలాగనే బంధుమిత్రులతో కలిసి వినోదాల్లో పాలు పంచుకుంటారు. రిపీట్, బంధుమిత్రులతో కలిసి వినోదాల్లో పాలు పంచుకోవడం కూడా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను దర్శనం చేస్తారు. కుటుంబ పరంగా విహారయాత్రలు కూడా చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ నాయకులకు కొంత మెళుకువతోటి నడుచుకోండి, తప్పకుండా మంచి పదవులను పొందగలుగుతారు. ఇంకా వీరు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం నవగ్రహాలకి ఒక్కసారి పూజ చేయించుకోండి. అలాగే శివుడికి ద్రాక్షారసంతో చెరుకు రసంతో అభిషేకించుకోండి. మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆనందంగా ఆప్యాయతగా ఉండగలుగుతారు. ఆర్థిక పరంగా కూడా ఎదగగలుగుతారు. అలాగే మీకు జాబ్ రాని వాళ్ళకి జాబ్ కోసం కానీ, బిజినెస్ ఆయిల్స్ కానీ, జాబ్ ఆయిల్స్ కానీ, మనీ అట్రాక్షన్స్ ఆయిల్ కానీ, తర్వాత షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ కానీ, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ కానీ, మీకు సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర మీకు లభిస్తాయి. వీటి ద్వారా మీరు త్వరగా మీ జీవితాన్ని, మీ భవిష్యత్తుని మార్చుకునేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి నన్ను సంప్రదించండి. మీకు నేను సహకరిస్తాను. సర్వే జన సుఖినో భవంతు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా బాగుంది. అలాగే వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఈ తులారాశి వారికి ఈ మాసం అంతా ఆరోగ్యపరంగా చాలా బాగుంది. ఎప్పటి నుంచో మీకు వేధిస్తున్నటువంటి దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యపరంగా ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వారికి కొంత ఒత్తిడిలు ఎక్కువ ఉన్నప్పటికీ ఉపశమనం లభిస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో ఈ తులారాశి వారికి. అలాగే ఈ తులారాశి వారికి ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. విజయం మీరే సాధిస్తారు. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్లు రావడం, ట్రాన్స్ఫర్స్, స్థల మార్పిడి జరగడం, మీరు అనుకున్నటువంటి స్థలానికే మార్పు జరగడం మీ అదృష్టంగా భావించుకోండి. అలాగే కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి ఈ మాసంలో. మీకు ఆ పరిచయాల వల్ల కొంత మీకు లాభం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారికి ఈ మాసంలో. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందాలనేటువంటి మీ ఆలోచన తప్పకుండా నెరవేరుతుంది. మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు ఈ మాసంలో. మీరు చెప్పిందే విధంగా ఉంటుంది, మీరు చేసేదే భేదంగా ఉంటుంది. మీరు చెప్పింది భేదంగా ఉంటుంది. అంటే మీరు ఏం చేసినా సరే అది విజయవంతంగా ముందుకు సాగుతుంది. సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది. మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు మీ తెలివితేటలతో ఈ తులారాశి వారు. కోర్టు వ్యవహారాలన్నీ కూడా సద్దుమణుగుతాయి. జ్ఞానాన్ని సాధించుకుంటూ ముందుకు వెళతారు. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహాలు కొనుగోలు చేస్తారు. ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తారు. మీ కుటుంబ పరంగా మీకు నచ్చిన విల్లాలను కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. అన్ని రంగాల వారికి ఈ తులారాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చే మాసం ఈ జూలై మాసం. టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. మీ ఆనందానికి హద్దులు కూడా ఉంటాయి. ఈ తులారాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం శివుణ్ణి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చేసుకోండి. ఉదయాన్నే లేచి ఈ మంత్రాన్ని చేసుకోండి. కుదరని వారు ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేస్తూ ఈ మంత్రాన్ని స్మరించడం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆనందంగా ముందుకు సాగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా? అయితే నన్ను సంప్రదించండి. మీ జాబ్కు సంబంధించిన ఆయన నా దగ్గర ఉంది. అలాగే బిజినెస్ లో ఇంకా పైకి రావాలనుకుంటున్నారా? వ్యాపారంలో ఇబ్బంది పడుతున్నారా? సంప్రదించండి. వ్యాపారానికి సంబంధించిన ఆయన కూడా నా దగ్గర ఉంది. అలాగే మనీ అట్రాక్షన్ ఆయిల్స్ కూడా నా దగ్గర ఉంది.
శ్రీ చక్రానికి అంటే మన షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆలయాలు కూడా నా దగ్గర ఉన్నాయి, ఇవన్నీ సంపాదించగలరు. నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ వెంట వెంటనే పనిచేస్తూ మీకు మంచి ఉన్నత స్థానానికి ఎదిగేటువంటిగా సహాయపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఇవన్నీ నా దగ్గర ఉంటాయి కాబట్టి నన్ను సంప్రదించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. నేను తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తాను. సర్వే జనాలు